ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంది అందరూ సంబరాల్లో మునిగి తేలిపోతా ఉంటే మనం మాత్రం ఇట్ట ఊట్ చేసిన చెత్త మాదిరి ఓ పక్కన పడుండాము. అయినా నువ్వు ఇంటి కోడలివి. ఏందమ్మీ ఈ దరిద్ర బతుకు అసహ్యంగా అనిపించట్లా? నేను అనుభవిస్తున్న ఈ దరిద్రాన్ని ఇంతకు 10 వాళ్ళని అనుభవించేలా చెయ్యాలని కదమ్మా నేను ఈ బతుకు అనుభవించటానికి సిద్ధపడింది. ఒసేయ్ పిచ్చి మొహమా, నీ లైఫ్ టైము ఈ ఎదవ దరిద్రపు లైఫ్ బ్రతకాల్సిందే గాని నువ్వు చెయ్యాలనుకున్నది ఏదీ చెయ్యలేవే. ఏదేమైనా నువ్వు ఒక ఐకాన్ లాంటి దానివే. చెప్పు దెబ్బలు తిన్నా పుట్టుకతో వచ్చిన బుద్ధులు ఎప్పటికీ మారవు అంటారు కదా. అది నిన్ను చూస్తుంటే అదిగో అందరికీ అర్థమైపోతుంది. చేసిన పాపాలకి శాపాలు, ఆ శాపాలకి తగిన శిక్షలు. ఇవన్నీ నేను చెప్తున్నవి కాదు, ఇదే జన్మలో అనుభవిస్తావని చాలా చక్కగా ప్రూవ్ చేస్తున్నావు అనన్య. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓ, తమరికి మమ్మల్ని చూస్తుంటే అలా అనిపిస్తుందా? చాలా కామెడీగా ఉంది కదూ మమ్మల్ని ఇలా చూస్తుంటే. నన్ను చూసి కామెడీ చేసుకుంటున్న మీరే నేను మీపై చల్లే కాలకూట విషానికి విలవిల అంటూ మీ బంధాలు వాడిన పువ్వుల్లాగా నేల రాలిపోతాయి. వనభోజనాలు పూర్తయ్యేలోపు ఈ జనాల మధ్యే మీ ఆనంద నిలయం 2 ముక్కలవుతుంది. ఈ ఉమ్మడి కుటుంబం 2 ముక్కలుగా విడిపోతుంది. అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. అది నిన్నటి వరకు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ నే మార్చేయబోతున్నాను. మీ కళ్ళకి ఆ మధురమైన దృశ్యాన్ని చూపించబోతున్నాను. ఒసే పిచ్చి మొహందానా, అసలేని ఛాలెంజ్లతో ఎందుకే నస పెడుతూ ఉంటావు? అనన్య అంటే అది, అనన్య అంటే ఇది అని మేకలా నాలిక చించుకోవడం తప్ప చాకులా పొడిచేది ఏ ఉండదు. ఇది వాళ్ళకు కూడా తెలుసు. నేను కూడా ఒకసారి సేమ్ డైలాగ్ చెప్పున్నాను కదమ్మీ. ఓ అవునా? అయినా ఈ కుక్క తోక ఇంకా వంకరగానే ఉందన్నమాట. సో తోక తెగి పడితేనే గాని ఆ వంకర బుద్ధి పోదు. ఆ రోజు ఎంతో దూరంలో లేదులే. నీకొక కైండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వనా? నువ్వు ప్రెగ్నెంట్వి అని చెప్పి మా అక్క దగ్గర కొట్టేసిన సింపతి మరి కాసేపట్లో నీ దుంప తెంచబోతోంది. నీ కడుపు పేరుతో నువ్వు వాడిన అబద్ధాన్ని అందరిలో బద్దలు చేయబోతున్నాను. ఓకే, ఫేస్ ఇట్. ఏందమ్మే, ఈసారి కూడా మన బ్యాండ్ గట్టిగానే మోగేలా ఉందని ఇంటిచ్చేసి పోతా ఉండాది. మనల్ని మళ్ళీ మెడపట్టి బయటికి గెంటేయడం గ్యారంటీ అమ్మి. మా ఆ ఛాన్స్ ని ఆవిడికి నేనివ్వను.
అంటే మనమే వెళ్ళిపోదామా మమ్మీ బయటికి? మిస్టర్ ప్రకాష్, ఆర్ యూ ఓకే? ఓకే సార్. ప్రకాష్, నా మాటలు నీకు క్లియర్గా వినపడుతున్నాయా? నా తమ్ముడిని ఎవరు చంపారు? ప్రకాష్, నిన్నే అడిగేది, నా తమ్ముడి చంపింది ఎవరు? మీకు సంబంధించిన వాళ్ళే సార్. వాట్? నాకు సంబంధించిన వాళ్ళ? ఎవరు? ఎవరది? మా డిపార్ట్మెంట్ వాళ్ళ? కాదు సార్. మరి ఎవరు ప్రకాష్? మీ ఫ్యామిలీ. నా ఫ్యామిలీయా? వాట్? నా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ? ఏంటో చెప్తున్నావు? మా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవర్రా? నా తమ్ముని ఎందుకు చంపుతారు వాళ్ళు? ఎవరు చంపారు? ఆనంద భైరవి కుటుంబంలో ఒకరు. ఆ కుటుంబంలో ఒకరు అంటున్నావు, పేరు చెప్పురా. పేరు తెలీదా? డైరెక్ట్ గా గుర్తుపడతావా? సంతోష్, లహరి, ఎక్కడున్నావు? అమ్మ వాళ్ళతో వనభోజనానికి వచ్చాను సంతోష్. మీ ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉన్నారా? అవును సంతోష్. ఎందుకు? నథింగ్, జస్ట్ ఆస్కింగ్. ఉంటాను. సో అక్కడికి వీణ్ణి కూడా తీసుకుని వెళ్తే సరిపోతుంది. అక్కడే తమ్ముడిని చంపిన హంతకుడిని చూసి గుర్తుపడతాడు. ఇవాళ ఆ హంతకుడు ఎవరన్నది కనిపెట్టి వాడి సంగతి తెలుస్తాను. ఎందుకు కాల్ చేశారీనా? కారణం లేకుండా ఏం చేయరే? ఏంటిది? ఏదైనా అపశకునం జరగబోతుందా? అత్తయ్య గారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఇక్కడికి ఎవరో స్వామీజీ గారు వచ్చారు.